coming home, I'm coming home. Tell the world I'm coming. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ హోమ్ థియేటర్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. కంప్లైంట్ ఏంటంటే బేస్ రావడం లేదు. సో దీనికి రీజన్స్ చాలా ఉంటాయి. నేను ఆడియో ప్లే చేస్తాను, మీరు గమనించండి ఊఫర్లోంచి సౌండ్ ఎలా వస్తుంది అనేది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సౌండ్ క్వాలిటీ చెత్తగా ఉంది కదా, అసలు బేస్ పంచర్ అవటం లేదు. ఓకే, క్యాబిన్ అయితే ఓపెన్ చేశాను. ఓకే, ముందుగా అన్ని కేబుల్స్ అన్ప్లగ్ చేసేయండి. ఈ సర్క్యూట్ బోర్డ్ని గమనించండి. ఇక్కడ 3 ఐసీలు ఉన్నాయి. LM324 కానీ 2025 కానీ ఉంటుంది. ఇది సబ్వూఫర్ ఐసీ. ఈ సర్క్యూట్ బోర్డులో ఇవి మెయిన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్, ఇవి కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం సబ్వూఫర్ ఐసీ చెక్ చేద్దాం. ఈ ఐసీ 2030 కానీ లేదంటే 2050 కానీ ఉంటుంది. మనం ఒకవేళ అది 2030 ఉంటే మనం 2050 రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఐసీని చెక్ చేయాలంటే ఫస్ట్ సర్క్యూట్ బోర్డు నుంచి దీన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకుండా అలానే చెక్ చేస్తే సర్క్యూట్లో ఉన్న కెపాసిటర్స్ రెసిస్టర్స్తో ఇది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వాల్యూస్ రీడింగ్ తప్పు చూపిస్తుంది. సో మనం దీన్ని రిమూవ్ చేసి చెక్ చేయాలి. ఓకే, మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో పెట్టుకోండి. ఐసీని రెడ్ వైట్తో గ్రౌండ్ చేయండి. తర్వాత ఫస్ట్ పిన్ నుంచి లాస్ట్ పిన్ వరకు చెక్ చేయండి. ఫస్ట్ పిన్, సెకండ్ పిన్ 800 అలా వస్తుంది. థర్డ్ పిన్ వచ్చి గ్రౌండ్ బీప్ సౌండ్ వస్తుంది. ఫోర్త్ పిన్ 600 ఉండాలి. ఫోర్త్, ఫిఫ్త్ పిన్స్ సేమ్ వాల్యూస్ ఉంటాయి. ఫోర్త్, ఫిఫ్త్ వాల్యూస్ చూపించడం లేదు. సో ఐసీ డ్యామేజ్ అయినట్టు. సో అది 2030 ఐసీ. నేను రీప్లేస్గా 2050 వాడుతాను. సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, నేను 2050ని రీప్లేస్ చేస్తాను. సోల్డరింగ్ చేసేస్తున్నా. కేబుల్స్ అన్ని సాకెట్స్లలో ప్లగ్ చేసేయండి. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో.
సాల్వ్ అయిపోయింది. చూడండి బేస్ పంచ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మనం 5.1 డాల్బీ యాంప్లిఫైర్స్ కూడా తయారు చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. with